శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి నేను ఏ పని చేసినా మీకు చూపిస్తాను, ఇలా చేస్తానండి అని చెబుతాను కదా. వీడియో తీసి పెడతాను, చక్కగా చూసేవారు చాలామంది చూస్తున్నారు అనుకోండి. మరి ఈరోజు ఏం చెబుతాను అంటే చిక్కుడు గింజల గురించి. ఈ చిక్కుడు గింజలో పప్పు చేసి ఎండబెట్టి నేను స్టోర్ చేస్తాను. అది ఎలాగనేది ఈరోజు మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇప్పుడు ఇక చిక్కుడు పాదులు ఎండిపోతూ ఉంటాయి. ఇంకా మళ్ళీ కొత్తగా సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత పెడతారు. అప్పుడు ఈ పాదులు ఎండిపోతున్నాయి కాబట్టి కాయలు అయితే ఉన్న కాయలు ముదిరిపోతాయి. పచ్చగా ఉండగా అమ్మేస్తారు. ఎండిపోయిన కాయలు ఒలిసేసి ఇలా గింజలు తీసేస్తారండి. గింజలు తీసేసి గింజలు ఒక అర కేజీ అని, పావు కేజీ అని, కేజీ అని ఎవరికి కావలసినట్టు పట్టుకెళ్తారు. ఇది ఇలా చేసుకోవాలి నిలవని ఎవరికీ తెలియదు. ఎలా నిల్వ చేస్తాను నేనంటే, చక్కగా గింజలు తెచ్చారనుకోండి మా వారు, ఇంకా పచ్చగానే ఉన్నాయనుకోండి గింజలు, చక్కగా గాలికి ఆరపోసేస్తాను. గాలికి ఆరిన తర్వాత ఈ కలర్ వచ్చేస్తాయి. ఈ కలర్ వచ్చిన తర్వాత నానబెట్టేస్తాను. నానబెట్టేసాక 2 రోజుల వరకు కూడా ఇలాగే ఉంచేస్తాను. ఇక నాన్నమాట అండి. ఇవి 2 రోజులు అయినాయి. నానబెట్టిన రోజు నేను నానబెట్టడం వీడియో తీసే షార్ట్. చక్కగా ఇలాగ వేసుకుని ఇలా పళ్ళులో వేసుకుంటాను కదా. ఇలా పళ్ళులో వేసుకుని చక్కగా ఒలిసేస్తానండి. ఎలాగనుకుంటున్నారా? ఇదిగో చక్కగా చాలా ఈజీ అండి. ఒలుసుకోవటం ఈజీయే. అంటే ఇసుపు రాకుండా ఒలుసుకోవాలి. ఇసుపు అంటే కూర్చునే చేయాలి. ఇది ఏమి బరువు భారం కాదు. ఎవరన్నా ఉన్నారనుకోండి, మాట్లాడుకుంటూ ఉసాడుకుంటూ, అంటే ఒక్కొక్క గింజ వెళ్ళడం కొంచెం లేట్ అయిందనుకో అలా అనుకుంటాం. కాదండి, ఇలా అన్నాం అనుకోండి చక్కగా ఇంతే. చాలా ఈజీ అన్నమాట. ఇలా నానాలన్నమాట అండి. ఇవి గమ్మున నానవు. ఈ రోజు నానబెడితే 2 రోజులు ఊరుకున్నాం అనుకోండి, అప్పుడు ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఈవేళ నానబెట్టి రేపు తీద్దామంటే ఇంత ఈజీగా రాదు. ఈ తొక్క తెలుసండి, ఇంత ఈజీగా రాదు. చక్కగా ఇలా నాని అనుకోండి ఇలా వచ్చేస్తాయి. మా వారు ఏం చేశారంటే 3 అర కేజీలో మరండి 3 కేజీలో కానీ 3 కవర్లు తీసుకొచ్చారు. అవి ఆరిన తర్వాత 4 రోజులు నీటిలో పోసేసాను. ఈ రోజుకి 3 రోజుల నుంచి వలుతున్నాను. ఒక ట్రిప్పు పోసేసి వచ్చానండి ఎండలో. అయితే ఈ ఎండలు బాగా ఉన్నాయనుకోండి మనకి, అప్పుడు ఏమవుతుందంటే గమ్ముని సాయంత్రానికి ఎండిపోతాయి. ఇలా ఎండ కొంచెం తక్కువ ఉందనుకోండి 2 రోజులకి ఎండుతాయి. అవి గలగలమంట ఎండిన తర్వాత ఒక సీసాలోనో డబ్బాలోనో పోసుకుని స్టోర్ చేసుకోవచ్చు. అలా నిల్వ చేస్తానండి. మా పిల్లలకి అవి ఇష్టం, వాళ్ళకి ఇస్తాను. మరి మా కాళ్ళు కూడా ఇంత ఇలా చేస్తారు అత్తయ్య గారు, ఒలిసి మీరు చాలా శ్రద్ధ తీసుకుని చేస్తారు అనేసి అంటది. అంటే ఇలా చేస్తేనే మనకి ఇలాగా ఎలా ఉంటుంది అంటే చూపిస్తాను. ఒలిసింది వజ్రం లాగా ఉంటుంది అనమాట. ఎండినా కూడా అలానే ఉంటుందండి. ఇదిగో చూపిస్తాను మీకు. ఇదిగోనండి, చూసారా? ఇదిగో అంటే పచ్చి గింజలు తెచ్చారనుకోండి, అప్పుడే ఒలిసేస్తే ఇదిగో ఇలా పచ్చగా ఉంటుంది. ఎండితే కొంచెం గింజలు నలిపొస్తాయి. రుచి అనేది ఏమి దాంట్లో డౌట్ ఏమి ఉండదు. మనకు రుచి అలానే ఉంటుంది. ఇలాంటిది వండుకు తింటే ఉంటుందండి. ఇంత ఇలాంటిది ఎవరన్నా వండి పెడతారండి కదా. ఇవి ఇలా ఉంటాయి కానీ ఒక్కరోజు నీటిలో ఎండిపోతాయి. ఎండలో గట్టి ఎండ ఉంటే ఒక్కరోజు ఎండిపోతాయి అన్నమాట. అవి ఎండిపోయి మనం దాచుకుని ఎలాగంటే కూర చేసుకునే విధానం చేసేటప్పుడు చెప్తాను అనుకోండి. ఇప్పుడు మనం శనగపప్పు ఉందనుకోండి, కందిపప్పు ఉందనుకో, ముందుగా నానబెడతాం కదా కూరకి. అలాగే ఒక 10 నిమిషాల ముందు నానబెట్టేసుకుని మనం మామూలుగా నార్మల్గా ఉడికించాలి ఇది. అంతేగాని కుక్కర్ పెట్టకూడదు. కుక్కర్ పెట్టేమనుకోండి మొత్తం పేస్ట్ అయిపోతుంది. మెత్తగా అయిపోయి జావలాగా మనం బద్దలు అనేది ఉండదు. రుచి మామూలే కానీ కూర అయ్యి బాగోదు, నాకు నచ్చదండి. ఎప్పుడు ఏం చేస్తానంటే కూర వండాలనుకున్నప్పుడు నీటిలో పోసేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసి, మరి పక్కన పొయ్యి మీద సిమ్లో పెట్టేసేసి తగిన నీళ్ళు వేసి వదిలేస్తాను. మెల్లగా ఉడుకుతుంది. అది చూడండి, శనగపప్పు అయ్యి మనం కందిపప్పును బద్దలాగా ఉన్నప్పుడు చూస్తాం కదా ఉడికినట్టు, అలా ఉండగా కట్టేసుకుని చక్కగా మాంసం కూరకి మనం మరి మటన్ కూరకి కొన్ని రకాల ఇగురు కూరలకి, అది బీరకాయ అన్నా, అరటికాయ అన్నా, వంకాయ అన్నా, కొన్ని రకాల కూర మసాలా పెట్టి వండుకుంటాం కదా. అలాగే ఇదిని కాకపోతే పప్పు ఉడికించుకుని పక్కన పెట్టుకుని మరి వండితేనండి మీకు మరి ఎవరన్నా ఇలా చేసుకుంటారో లేదు తెలియదు కదా. మీకైతే ఉట్టిదే, నాకైతే నిజమన్నమాట. అలా
చేసేసేదానండి. అలాగా మరి ఒక 2 గుంచాల పప్పు అంటే 8 10 కేజీలు పప్పు చేసేదాన్ని. ఇలాగా ఒక్కొక్క గింజ పట్టుకుని ఇలాగా వలాలి. మనం ఎంత చేసినా ఇలా గింజను పట్టుకుని ఇలా వీని దగ్గర నొక్కితే వచ్చేస్తుంది బయటికి. సులువుగానే నానితే ఇలాగే వచ్చేస్తాయండి. నానాలి. నిన్న మొన్న ఒలిసాను కానీ నానక ఈ గూరంతా కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. అలా సులువుగా వచ్చేస్తుంది, ఎందుకంటే నాని కదా. అందుకు మరి మాకు వాళ్ళు ఏమంటుందంటే, మీరు ఇలా చేస్తారంటది కదా. తెలంగాణ హైదరాబాద్ కదండి. అక్కడ మరి తను అప్పుడు టీచర్ చేసేదండి. ఫస్ట్లో టీచర్లు అంట పొలాలు ఉన్నవారు ఉంటారంట. ఇలాగే చిక్కుడు పాదులు ఎండిన తర్వాత తెచ్చిన తర్వాత కాయలు గింజలు దులిపేసిన తర్వాత ఎండబెట్టేసంట. అవి ఏంటండి ఎండిపోయిన గింజలు ఇప్పుడు తిరగలతో ఇసురుకుని చేసుకుంటున్నాం ఇక్కడ అనుకుంటే, అక్కడంట ఆ తెలంగాణలో తిరగలతో ఇసురుతారటండి పప్పు. ఇసురి అప్పుడు అదే కొంచెం అది ఏమవుతుందంటే, ఇప్పుడు ఇలా బద్దలాగా ఉండదు కదా, ముక్క బద్ద కింద అయిపోతుంది అనమాట. నానబెట్టుకుని మినపప్పు పొట్టుపప్పు నానబెట్టుకుని పొట్టు ఎలా కడిగేస్తాం అలాగా కడిగేస్తారు, కానీ బద్దల్లాగా ఉండదు, ముక్కల కింద ఉంటుంది. అయితే అది పప్పు చారులాగా పెట్టుకుంటారంట. నేను వండే కూరలాగా వండరంట. మీరు వండేది ఎంత బాగుంటుందో కదండి, ఇలా చేసుకుంటారంట. మా అత్తయ్య గారు ఇలా చేస్తారని చెప్పానండి నేను. అయితే ఆ పప్పు కూడా అలా కూర వండుకుంటామని అన్నారండి అని చెప్పింది అన్నమాట అండి మా కోళ్ళు. అంటే ఇవి ఉన్నాయి, ఒక్కొక్కరికి ఉపయోగించుకోవటమే రాదు, ఒక్కొక్కరు లాగానే ఉపయోగించుకుంటారు కదా. మనం ఎక్కువ నానితే ఇలా పగుళ్ళు వచ్చేసి ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కూర్చున్న బలంగా నాకు ఒలిసేస్తానులేండి, ఎందుకంటే అలవాటు. ఇప్పుడు కాదండి, 10 సంవత్సరాల కిందట ఈ వీడియో లేనప్పుడు చేశానండి ఎక్కువగా. ఈ వీడియోలు వచ్చిన తర్వాత చేయడానికి ఈ గింజలు అందరూ కొనుక్కోవటం పట్టారు, మాకైతే దొరకట్లేదు. అసలు అయిపోయినాయండి అంటున్నారనమాట. ఇలా చేసి గింజల పప్పు 7-8 ఏళ్ళు అయిపోయిందండి. నేను ఇప్పుడు ఈ సంవత్సరం ఇలాగా ఒలుస్తున్నాను అన్నమాట. చూసారు కదా, ఇలాగే కూర్చుని ఒలిసేస్తాను అన్నమాట అండి. ఇంతేనండి, ఈజీగా ఒలిసేసుకుంటాను అనమాట నేను. అలాగే ఇవి ఉన్నాయి కదా, ఇవి వేసి ఇలాగా ఇందులో వేసేసుకుంటాను. అలా స్టూల్ మీద పళ్ళెం పెట్టుకుంటానా, కుర్చీలోనేమో కూర్చుంటాను చక్కగా. ఈ సెల్లలోని వీడియోలు ఎవరెలా చూసారా ఏంటా చూసుకుంటూ మరి ఇలా ఒలిసేసుకుంటాను అన్నమాట అండి. మళ్ళీ తేలేదు, వస్తాయండి ఇస్తానని అన్నారంట, రాలేదు. మరి ఇలా చూస్తుంటే ఏమనిపించింది, నేను ఎంత కష్టపడ్డానో ఒక్కొక్క గింజ ఒలిస్తే ఎంత శ్రమ పడ్డానో అంత అందం అంత ఇలాగ కనపడుతుంది కదా. శ్రమ అనేది కాదంటారా, అవునంటారా? నిజంగా నా కష్టం ఇంతలా ఎంతో ఇదిగా చేస్తేనే కదండి ఇంత వస్తుంది అని అనిపిస్తే మీకు ఒక్క లైక్ చేయరా. అలాగే మరి నాకు కామెంట్ కూడా పెట్టండి. ఇలాగ ఎవరన్నా మీరు చేసుకుంటున్నారే అనుకోండి, మేము ఇలా చేస్తామండి, మాకు ఇలా ఉంటాయండి అని పొలాలు ఉన్న వాళ్ళు ఉంటే చెప్పరు. చెప్తే అబ్బా ఇలా చేసుకుంటారని నేనే అనుకున్నానని నిజంగానే సంతోషపడతానండి. ఇది మరి మాకైతే 2 కూరలు వండేసుకుంటామండి. నేను ఎక్కువ వండేస్తాను కాబట్టి. మరి ఎవరన్నా అయితే 4 కూరలు చేసుకుంటారు కాస్త పప్పు వండుకుని. కానీ ఈ పప్పు కూర రుచి ఎలాగ బాగుంటుందిలేండి, నేను 10 మాటలు చెప్పక్కర్లేదు. దీని ఒక బలం ఉందో చూశారు, ఎంతో గొప్ప బలం. చిక్కుడికాయ బలమే అంటారు కదా, దాని నుంచి వచ్చిన పప్పు. మనం పెసరపప్పు తిన్నా, శనగపప్పు తిన్నా ఉబ్బరమైన లేకపోతే కొంచెం అలజడగానే ఉంటుంది. ఈ పప్పుకి అలాంటిది ఏమీ ఉండదండి. ఇంకా తిని కొద్ది ఇంకా తినాలని అనిపిస్తుంది. నిజంగా నేను అనుకుంటాను, ఇది వండి పెట్టి ఎలా ఉందని అడగాలి అనుకుంటానండి, ఎవరికన్నా చెప్పాలి అంటే. అలా అనిపిస్తుంది అనమాట. చక్కగా ఇలా కూర్చున్నాను అనుకోండి, ఇవి ఒక పావు గంట ఒక అరగంట కూర్చున్నాక అయిపోతాయి, ఒలిసేస్తానండి. ఇదేనండి నేను చేసేది మీకు చెప్పాలని. అంటే కష్టపడితే ఏదన్నా ఫలితం ఉంటుందండి. మనం ఏది కూడా కష్టపడకుండా రాదు కదా, కష్టపడ్డ దానికి ఫలితం ఉంటుంది. నేను ఇలా చేశాను కదా, ఇది ఎండబెట్టి దాస్తాను కదా, ఈ పప్పు వండాలి అంటే అంత కష్టపడి చేశాను, ఇంత పప్పు ఈ రోజు వండేస్తున్నాం అయిపోతుంది అని ఆలోచన వస్తుంది నాకు. కష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా దాని గురించి శ్రద్ధ ఆలోచన ఉంటుందండి. ఇదే కాదు ఏదైనా ఉదాహరణకి చెప్తున్నాను. మరి చూశారు కదా, నచ్చిందా? మరి ఇలా నేను చేసే విధానం మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే విద్య
विलासिनि वाराहि त्रिपुराम्बिके भवती विद्यां देहि भगवती सर्वार्थसाधिके सच्चासचन्द्रिके मां पाहि महनीय मन्त्रात्मिके मां पाहि माताङ्गी मायात्मिके. అయ్యో, అలా ఉందా?